మారేడు దళాలు ఈనలుంటాయి చూసారా, వాటి మధ్యలో లక్ష్మీదేవి ఆవాసంగా చెప్పబడింది కదా. కాబట్టి మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి. మొట్టమొదటిది తులసి చెట్టు ఉండాలి, ఆ తర్వాత మారేడు చెట్టు అనేటటువంటిది ఉండాలి. మరి ఈ మారేడు చెట్టు కన్నా మరి ముళ్ళతో కూడుకున్నదే కదా మరి. అయినా కానీ కొన్ని రకాలైనటువంటి ముళ్ళవి ఉండకూడదు. ఏమిటి ఆ ముళ్ళవి ఉండకూడదు అని అంటే గనక, ఇప్పుడు కొత్తగా మార్కెట్లలో మనకు కనపడుతున్నాయి చూడండి, క్రోటన్స్ లో కొన్ని రకాలైనటువంటివి. వాటి వల్ల ఏమన్నా మంచి వాసన వచ్చే పువ్వులు వస్తాయా అంటే రావు. అదే విధంగా ఏమన్నా మంచి ఫలాలు వస్తాయా అంటే రావు. కానీ వాటి నిండా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఏమిటో చూడటానికి బాగుంది కదా అని తీసుకొచ్చాం అంటుంటారు. కొందరి దగ్గర వింటూ ఉంటాం, ఎందుకు పెట్టారయ్యా అని అంటుంటే, ఏమో చూసాం సరదాగా ఉందిలే బాగుందిలే అని పెట్టామని అంటుంటారు. కానీ అలాంటి వాటి వల్ల పిల్లలకి కూడా ఇబ్బందికరము. అంటే ఈ మారేడు చెట్టు అనేటటువంటిది నేలలో పెట్టడం కానీ, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కుండీలో కానీ, గోళాలు అంటుంటారు కొన్ని ప్రాంతాల వాళ్ళు, గోళాలు అంటారు అన్నమాట. అంటే కుండీలు, పూల కుండీలే. వాటిలో కూడా మనకి కుదిరిన వీలుగా ఉన్నప్పుడు అట్లాంటివి పెట్టుకోవచ్చు. తులసి చెట్టు, మారేడు చెట్టు, అదే విధంగా ఇంకొకటి కలబంద. ఈ కలబంద కూడా మన ఇంట్లో ఉండాలి.